गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇక్కడ పురుషుడు అని ఏదైతే చెప్తున్నామో ఆ పురుషుడు అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటి అంటే పురీషమునందు వసించువాడు. పురీషము అంటే శరీరమునందు ఉండేటువంటి వాడికి మాత్రమే పురుషుడు అని పేరు. అది ఏ శరీరమైనా కావచ్చు, స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు, కారణం కావచ్చు, మహాకారణం కావచ్చు. అంటే ఒక బిందువు లోపల ఉన్నటువంటి యొక్క చైతన్యానికి కూడా పురుషుడనే పేరు. చైతన్యానికి పురుషుడని పేరు, పదార్థానికి స్త్రీ అని పేరు. అయితే ఉత్తమ అని మళ్ళీ ఎందుకు తగిలించవలసి వచ్చింది? 5 రకాలుగా ఈ పురుషత్వం అనేది నిర్ణయం చేయడం జరిగింది. ఈ 5 రకాల పురుషులలో క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు, పరపురుషుడు, పురుషోత్తముడు అని పేరు. జీవభావం, 2వది ఈశ్వర భావం, 3వది పరమేశ్వర భావం, 4వది మాయాస్వరూపుడైనటువంటి యొక్క పురుషుడు, 5వది పురుషోత్తముడు. ఈ 5 రకాలైనటువంటి యొక్క ఈ పురుషులు 5గురు లేరు. ఇక్కడ ఉన్నది ఒక్కడే. మనకి శరీరంలో బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనే దశలలో పిల్లవాడని, యువకుడని, అట్లానే పెద్దవాడని, ముసలివాడని ఎలా అయితే ఈ మార్పులు ఈ శరీరానికి ఉన్న స్థితిని బట్టి ఆయా పేర్లని పెట్టడం జరిగిందో, ఇక్కడ కూడా ఈ ఉత్తమ పురుషుడైనటువంటి వాడు సంచరించిన విధానాన్ని బట్టి అక్కడ ఆయా పేర్లని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఈ పురుషోత్తమ ప్రాప్తిని పొందడానికి నువ్వు ఎలా ఆలోచించాలి, ఈ పురుషోత్తముని నువ్వు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని ఈయన నిర్ణయం చేయదలుచుకున్నాడు. ఇక్కడ నిర్ణయం చేయదలుచుకొని దీనికి ఈ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటే నీ మనస్సు ఆ ఉత్తమ పురుషుడిలో సంయోగించి ఉండాలి. ఎందుకంటే మనస్సు అనేది మాయా సమన్వితమైనటువంటి, మాయా ప్రేరితమైనటువంటి, మాయా జనితమైనటువంటి యొక్క ఒక స్పర్శ ఫలం. కాబట్టి ఈ స్పర్శాఫలమైనటువంటి మనస్సు అనేదే ఈ సకల జగత్తుకి నిర్మాణ కారణం, ముక్తి కారణం కూడా. దాని సహాయం లేకుండా నువ్వు ఏమి చేయలేవు, పరమాత్మని తెలుసుకోలేవు. చివరికి అజెండా ఏంటో కూడా తెలుసుకోవాలన్నా దాన్ని పట్టుకుంటేనే దాని ఉనికిని దానికి తెలియపరచగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే భగవానుడు ఏమంటున్నాడు అంటే ఊర్ధ్వమూలమధస్సాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవితో. ఈ సృష్టికి ఆరంభ స్థానం ఇక్కడ అంటే మనకి తెలిసినా తెలియకపోయినా మనం ఏమంటాం? పైన దేవుడు ఉన్నాడు, చూస్తుంటాడు అంటాం మనం. అసలు మనకి తెలియదు వాడు పైన ఉన్నాడు లేకపోతే వాడు పైనుంచి చూస్తాడు అని. అంటే ఏంటి? ఈ సృష్టికి ఆరంభమైనటువంటి యొక్క ఏ ఉత్తమ పురుషతత్వం అయితే ఉన్నదో, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఆయన మూలం ఎక్కడ ఉంది, ఆయన ఎక్కడ నుంచి ఈ సృష్టిని ఆరంభించాడు అని అంటే ఊర్ధ్వం. ఈ ఊర్ధ్వ భాగం అనేటువంటిది ఇలా కప్పుకొని ఉంది. ఇలా కప్పుకొని అంతటా ఉన్నటువంటి యొక్క ఈ మూల స్థానం, దానికి పురుషుడు అని పేరు. అంటే కేవలం శరీరంలోనే ఉన్నాడా అంటే శరీరానికి బయట కూడా వ్యాప్తమయ్యే ఉన్నాడు. శరీరానికి లోపల ఉన్నాడు, శరీరానికి బయట ఉన్నాడు, శరీరం అంతటా కూడా తాను నిండే ఉన్నాడు. అంటే ఎంతమంది ఉన్నారు ఈయన పురుషులు? ఎంతో మంది లేరు. ఇక్కడ ఉన్నది ఒక్కడే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని 2 లేవు. ఉన్నటువంటిది పరమాత్ముడైనటువంటి యొక్క ఈ పురుషోత్తముడే. అయితే అధశాఖాం, ఇక్కడ మామూలుగా ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టుకి ఆ వేరు కిందకి ఉండి కొమ్మలు ఇలా విస్తరిస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే కొమ్మలు ఇలా కిందకి విస్తరించినాయి. ఈ సృష్టి క్రియ అంతా కూడా స్థూల పదార్థంగా మారడానికి అధప్రాప్తిని పొంది ఉంది. కాబట్టి సృష్టికి మూలకారకుడైనటువంటి వాడు, మూలమైనటువంటి వాడు, ఊర్ధ్వభాగమైనటువంటి యొక్క మూలంలో ఉన్నాడు. దాని యొక్క విస్తరణ కిందికి ప్రసరిస్తూ వచ్చింది. అది ఎలా ఉందయా అంటే అశ్వత్థం ప్రాహురవ్యయం, నాశరహితమైనటువంటి యొక్క అశ్వత్థ వృక్షంలాగా ఉంది.
అశ్వత్థం అంటే రావి చెట్టు. ఎందుకని అశ్వత్థాన్నే చెప్పాలి? ఎందుకని అంటే దానికి ఉండేటువంటి యొక్క రసాయన చర్య వల్ల దానికి విలువలు ఏర్పడతాయి. అయితే ఈ రావి చెట్టులో ఏముంది అంటే, రావి చెట్టు ఏమిస్తుంది? ఎక్కువ ప్రాణశక్తిని ఇస్తుంది. పురుషోత్తముడు ఏమిస్తున్నాడు? ప్రాణశక్తినే ఇస్తున్నాడు. అంటే పురుషోత్తముడికి రావి చెట్టుకి సంబంధం ఉంది. అందుకని మనము రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తాం. కారణం, ఆనాటి మహర్షులు వాటి సాన్నిధ్యంలో నువ్వు ఉండటం వల్ల ఈ శరీరానికి ఏ లాభం జరుగుతుందో, ఎటువంటి శక్తి ఈ శరీరానికి లభ్యమవుతుందో ఇవన్నీ కనుక్కొని వాటి దగ్గర నువ్వు ఎలా ఉండాలి అనే దాన్ని ప్లాన్ చేశారు. పూజ చేయాలి, పుణ్యం వస్తుంది అంటే అక్కడ ఉంటాం. అందుకనే రావి చెట్టు దగ్గరే ఎక్కువగా మనకు పూజలు చేసుకోవటం. ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కావాలి, గర్భశుద్ధి కావాలి అని అనేటట్టయితే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే, అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు దాని చుట్టూ తిరుగుతూ కాసేపు అక్కడ కూర్చుంటే ఒక అరగంట గంట ఈ శరీరం అంతా కూడా పవిత్రమైపోయి శరీరంలో ఉన్న దోషాలన్నీ పోతాయని. అందుకనే బుద్ధుడికి రావి చెట్టు కిందనే జ్ఞానోదయమైంది. అంటే ఏంటి? మనస్సుని వికసింపచేసేటువంటి శక్తి రావి చెట్టుకు ఉంది. అంటే ఆ పురుషోత్తముడికి ఉండే లక్షణాలన్నీ రావి చెట్టుకే ఉన్నాయి. అందుకని ఆయన అన్నాడు, ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితో. ఈ యొక్క చెట్టుకున్నటువంటి యొక్క కొమ్మలు ఏమిటి అంటే వేదములు అని. ఎందుకని వేదములని చెప్పవలసి వచ్చింది అంటే, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సృష్టి రహస్యాన్ని ఋగ్వేదం కనుక అర్థమైతే అనుభవించగలుగుతాం. అట్లానే యజుర్వేదం, ఈ కారణ శరీరం లాంటిదైనటువంటి యొక్క యజుర్వేదం ఈ భౌతికమైనటువంటి యొక్క ఈ సృష్టి మొత్తానికి కూడా కావలసిన వాటన్నిటినీ కూడా నిర్వర్తించుకుంటానికి కావలసినటువంటి విధి విధానాలని ఏర్పాటు చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే కారణ శరీరంలో ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఏం చేస్తున్నాయి? ఈ శరీరాన్ని ఎలా పోషించాలి, శరీరానికి ఏం కావాలి అంతా ఆలోచిస్తూ ఉంటాయి. అట్లాగే యజుర్వేదం అక్కడ ఈ సృష్టి క్రియకి కావలసినటువంటి యొక్క సంభారాలన్నీ ఏర్పడ్డాయి. అది ఒక శాఖ. ఆర్గనైజింగ్ చేసేటువంటి శాఖకి ఋగ్వేదం అని, విస్తరణకు వచ్చేటప్పటికి యజుర్వేదం అని, ఇంకా కిందికి వచ్చేటప్పటికి సామవేదము అన్నారు. ఏది తెలిసినా తెలియకపోయినా ఇక్కడ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి ఏర్పడి సకల ప్రాణులకి సూక్ష్మ స్థితిలో విస్తరిస్తూ వచ్చినటువంటి యొక్క లాభాలన్నీ సృష్టి మొత్తానికి కూడా వెళ్ళిపోవాలి. ఎలా వెళ్తాయి అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటువంటి యొక్క సూక్ష్మ స్థితులు ఈ సామవేదంలో నుంచి అన్ని కూడా సృష్టి మొత్తానికి విస్తరించినాయి. అధర్వణ వేదం అంటే ఏంటి? కేవలము స్థూలమైనటువంటి ప్రక్రియే ఉంటుంది. అంటే ఏంటి? మహాకారణ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నువ్వు ఎదురుగా ఉన్నటువంటి చెట్ల ద్వారానో, లేకపోతే సమిధల ద్వారానో, లేకపోతే ఎదురుగున్న రాళ్ల ద్వారానో నీవు ఆ స్థితిని ఇక్కడే స్థూలంగా అనుభవించగలవు. ఈ స్థూల శరీరానికి స్థూలమైన లాభాన్ని ఇచ్చేది అధర్వణ వేదం. సూక్ష్మంగా ఉన్నటువంటి మనోబుద్ధి, చిత్త, అహంకార స్వరూపమైనటువంటి ఇంద్రియాలకు బలాన్ని ఇచ్చేటువంటిది సామవేదం. ఆ శబ్ద ప్రయోగం వల్లనే రోగాలు చాలా వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు. అందుకని మనం మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి, మనము ఆలోచించే ఆలోచన పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ శబ్ద ప్రకంపనలని సృష్టిస్తాయి. మనం వినేటువంటివి పవిత్రంగా ఉండాలి. అందుకని వేదం చెప్తుంది, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సుస్తనోభిః యశేమ దేవహితం యదాయుః. నేను వినేటువంటి శబ్దములు ఏవైతే ఉన్నాయో ఇవి పవిత్రములై ఉండాలి. నేను ఏవైతే చూస్తున్నానో ఇవన్నీ కూడా పవిత్రములై ఉండాలి. పవిత్రములంటే ఏంటి? నా శరీరానికి, నా మనస్సుకి, నా ప్రాణానికి ఆనందాన్ని కలిగించాలి. ఇది పవిత్రత. ఇటువంటివన్నీ కూడా మనకి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల ద్వారా లభ్యమవుతున్నాయి. నీవు యజుర్వేదానికి వెళ్ళినట్లయితే, యజుర్వేదం అంటే ఏంటి? మానసికంగా నిన్ను సమర్పించుకొని మానసికంగా పొందేటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా స్తోత్రము, సహస్రనామము, యజ్ఞాయగాదులు ఇట్లాంటి వాటిలలోకి మనం మంత్రపూర్వకంగా, భావనాపూర్వకంగా నువ్వు లీనం కాగలిగినట్లయితే దానిని మనము యజుర్వేదం అంటున్నాం. మూలమైనటువంటి యొక్క ఋగ్వేదంలోకి కనుక వెళ్ళినట్టయితే అది శక్తి స్వరూపం. అందుకనే మనకి అక్కడ అన్ని కూడా స్తోత్ర పాఠాలు ఉంటాయి. ఈ స్తోత్రంలో ఉన్నటువంటి గోప్యమైనటువంటి యొక్క శక్తి స్వరూపాన్ని ఆ భావనతో నీవు చేరాలి. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తున్నట్లల్లా స్థూలంలో శరీరంతో ఉంటుంది, సూక్ష్మంలో ఎస్సెన్స్ ని తీసుకొని అనుభవిస్తావు, కారణంలోకి వెళ్ళేటప్పటికి భావంతో వెళ్తావు, మహాకారణంలోకి నీ ఊహతోటి దాంట్లో ప్రవేశిస్తావు.
అలా వెళితే ఈ మూల ప్రకృతి అయినటువంటి యొక్క ఈ స్థితి ఏదైతే ఉందో దాని లోపల నిక్షిప్తమైనటువంటి యొక్క పురుషుణ్ణి తెలుసుకునేటువంటి యొక్క అవకాశం నీకు లభ్యమవుతుంది. అందుకనే ఆయన అన్నాడు, ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవితో. యస్య ఏదైతే ఇలా చెప్పబడిందో దీనిని ఈ 4 స్థితులలో సృష్టి ఎలా విస్తరించిందో తెలిసినటువంటి వాడు, ఇలా విస్తరించడానికి కారణభూతమైనటువంటి యొక్క బీజ స్థితి అయినటువంటి ఈ పదార్థ స్థితి ఎలా ఉందో, బీజ రూపంలో జ్ఞాన స్వరూపమైనటువంటి యొక్క ఈ మహాపురుషుడు ఎలా ఉన్నాడో ఇలా తెలుసుకొని ఆ మహాపురుషుణ్ణి నేనే, అఖండమైనటువంటి నిర్వికారమైనటువంటి సత్యజ్ఞానానందమయమైనటువంటి యొక్క ఘనస్వరూపాన్ని నేను అలా తెలుసుకొని అప్పుడు నిన్ను నువ్వు పరమేష్టికి సమర్పించుకోవాలి అని తెలుసుకోవడానికే ఈ పురుషోత్తమ ప్రాప్తి అని. అందుకని ఆయన ఈ యొక్క ప్రథమ శ్లోకాన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది. అశ్వత్థం అంటే ప్రాణస్వరూపం. ఊర్ధ్వమూలమధస్సాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవితో. భగవానుడు ఇలా చెప్పాడు, ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మమే ముఖ్య శాఖలుగా, వేదములే ఆకులుగా, ఇవన్నీ కూడా సంసార రూప అశ్వత్థ వృక్షము. ఈ వటపత్రశాయి అంటారండి, అంటే ఈ రావి ఆకు మీద పడుకొని నీళ్లలో తేలుతూ ఉంటాడు అని చెప్తారు. అంటే అర్థమేంటి, ప్రథమ ప్రాణస్వరూపం అక్కడ ఆవిర్భావం చెందింది అని. ఈ దేవతా వృక్షాలని నువ్వు ఇళ్లలో వేసుకోవాలి అంటే నీవు మానసికంగా శారీరకంగా పవిత్రంగా ఉండాలి. అలా ఎప్పుడైతే నీవు ఉండవో నీలో ఉన్నటువంటి చెడు గాని మంచి గాని వృద్ధి చెందుతూనే ఉంటుంది. యద్భావం తద్భవతి అని. అందుకనే మనము ఏ చెట్ల దగ్గరికి వెళ్ళాలో, ఏ చెట్ల దగ్గరికి వెళ్ళకూడదో, ఏ సమయంలో వెళ్ళాలో, ఏ సమయంలో వెళ్ళకూడదో ఇవన్నీ తెలుసుకోవాలండి. ఆ ఎండిపోయిన కట్టె నుంచి కాలినటువంటి ధూమము నీవు శ్వాసించటం వల్ల నీ శరీరం పవిత్రమవుతుంది, నీ మనస్సు పవిత్రమవుతుంది, నీకున్నటువంటి రోగాలను తగ్గించేస్తుంది. హోమాలు చేసేది ఎందుకనంటే శరీరం యొక్క రోగాన్ని, మానసిక రోగాన్ని వీటిని తగ్గించటానికే, ఈ అపవిత్రతను పోగొట్టడానికే. ఇది తెలియకపోవడం వల్ల మనం వాటిని సంరక్షించుకోలేక ఈ సంసారోక్ష తత్వమును మూల సహితముగా తెలిసినవాడు ఈ స్థూల స్థితిలో కూడా ఎలా పనిచేస్తున్నది, సూక్ష్మ స్థితిలో ఎలా పనిచేస్తున్నది, కారణ స్థితిలో ఎలా పనిచేస్తున్నది, ఇది మొత్తం నా శరీరానికి ఎలా అప్లై అవుతున్నది, శరీరానికి ఎలా జతపడుతూ ఉన్నది, ఇప్పుడు నేను దానిని తెలుసుకొని నేను పొందగలిగినటువంటి యొక్క ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ మూల సహితంగా తెలిసినవాడు నిజంగా వేదార్థములను తెలిసినవాడు. అంటే వేదములు దేనికి చెప్పబడ్డాయి? శరీర సంరక్షణకి, మానసిక సంరక్షణకి, భౌతిక ప్రపంచ సృష్టి యొక్క సంరక్షణకి, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులలో ఉన్న ఈ సృష్టి రహస్యం నీకు అర్థమైనట్లయితే ఇప్పుడు నీవు సుఖమైనటువంటి జీవన విధానాన్ని గడపటానికి నీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. కాబట్టి వేదముల వల్ల ఏమొస్తుంది? సుఖమైనటువంటి జీవన విధానం వస్తుంది. ముక్తి లభ్యం కాదు, ప్రశాంతత రాదు, ఎంతో కొంత ఆ పరమాత్మని గురించినటువంటి ధ్యాస వస్తుంది. కాబట్టి ఇలా విస్తరించి ఉన్నటువంటి ఈ సృష్టి రహస్యాన్ని తెలియపరచాలి అనేటువంటిదే ఈ మహర్షుల యొక్క అభిప్రాయం. అదే వాళ్ళు ఇవన్నీ నీకు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, నీవు కూడా ఇప్పుడు ఆ చెట్టులో ఉన్న కొమ్మవేగా, ఆ చెట్టులో ఉన్నటువంటి ఆకువేగా, కాబట్టి ఇక్కడ నువ్వు ఎవరికి వేరిక్కడ? అయితే ఇవన్నీ కూడా నీలో అంతర్భాగాలా లేకపోతే నీకు భిన్నమైనటువంటివా? ఈ సృష్టి మొత్తము కూడా నీకు సంబంధపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ రహస్యం నీకు తెలిసిందనుకోండి, నీ భావన ఎలా ఉండాలి? ఇక్కడ ఎవరు వేరువేరైనటువంటి యొక్క స్థితులలో ఉన్న వాళ్ళు ఎవరు లేరండి, అందరూ నువ్వే. ఇది అఖండత్వమైనటువంటి వన్నెస్. అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం మొదలు పెడుతూనే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? నీవు అఖండతత్వమైనటువంటి యొక్క ఏకీభావనతో కూడినటువంటి యొక్క స్వరూపానివి. ఇక్కడ కులాలు, మతాలు, అనేక రకాలైనటువంటి యొక్క వర్గాలు ఇక్కడ ఏమీ లేవు. ఇలా ఉన్నటువంటి ఈ స్థితిని మొత్తాన్ని తెలుసుకున్నటువంటి వాడు వేద రహస్యాలని తెలుసుకున్నవాడు అవుతాడు. వేద రహస్యాలని తెలుసుకున్నటువంటి వాడు ఇప్పుడు దేనికి బాధపడాలి, దేనికి ఆనందపడాలి, దేనికి విషాదాన్ని పొందాలి, ఇది ఇంకా నీకు అర్థం కావాలి అని గత 14 అధ్యాయాల వరకు ఆయన దానిని విశదీకరించి చెప్పాడు. ఇలా చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అధశ్చోర్ధ్వం ప్రస్తుతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళా. ఈ శాఖలు కిందికి మీదికి ఎట్లా పడితే ఎట్లా విస్తరించి ఉన్నాయండి.
అంటే ఏంటి? చెట్టు పైకి ఎంతగా విస్తరిస్తూ ఉంటుందో కింద కొమ్మల నుంచి నేలకు తాకేటట్టుగా కూడా ఈ కొమ్మలు విస్తరిస్తూ ఉంటాయి. ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీలోకి ఆ కొమ్మలన్నిటినీ విస్తరింపజేస్తుంది. ఇట్లానే ఈ అనంతమైనటువంటి యొక్క ఈ మహాశూన్య స్థితిలో ఈ పురుష శక్తి అనేటువంటిది స్త్రీ స్వరూపమైనటువంటి యొక్క ఈ బీజాకృతి అయినటువంటి యొక్క ఈ శరీరాన్ని తీసుకొని అలా విస్తరించింది. ఆ కొమ్మలన్నిటినీ కూడా అలా విస్తరిస్తూ గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళ సత్వ రజస్తమో గుణాలు ఎందుకు వచ్చినాయి అనంటే, ఒక్క చెట్టుకి ఎన్ని లక్షల ఆకులు, ఎన్ని కోట్ల ఆకులు మనకి చిగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అట్లానే ఈ బిందువులు అనేటువంటివి ఈ అనంతమైనటువంటి యొక్క సృష్టిలో ఇక్కడ ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకొని ఇలా పెద్దవిగా మనకి కనపడటం. కారణం ఏంటి అంటే విషయ ప్రవాళాః, విషయములే చిగుళ్ళుగా ఉన్నటువంటిది. ప్రవాళములు అంటే చిగుళ్ళు. నీ మైండ్లోకి వచ్చే ప్రతి ఆలోచన మొట్టమొదట సూక్ష్మంగానే ఉంటుందండి. సూక్ష్మ రూపమైనటువంటి ఆలోచన విధానం చిగురు అంటాడు. ఆ ఆలోచన విధానం వల్లనే సృష్టి విస్తరణ వ్యాప్తమైంది. మనసులోకి వచ్చిన ఒక చిన్న ఆలోచన పెద్ద ఇల్లు కట్టేసింది. మనసులోకి వచ్చిన ఒక చిన్న ఆలోచన వివాహం చేసుకుంది, జంట కట్టేసింది. మనసులోకి వచ్చిన ఒక చిన్న ఆలోచన నా వంశం కావాలి, మళ్ళీ పిల్లల్ని కన్నది. ఇప్పుడు ఈ ఆలోచనే ఇవన్నీ చేస్తున్నది, ఈ విస్తరణకి కారణమైనటువంటిది. అందుకని ఆయన ఏమంటారంటే గుణ ప్రవృద్ధ, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి లక్షణాలని సంతరించుకొని విషయ ప్రవాళాః, ఈ విషయములతో కూడినటువంటి చిగుళ్ళ ద్వారా, విషయములతో కూడిన సూక్ష్మమైనటువంటి జ్ఞానము ద్వారా గుణాలను వృద్ధి చేసుకుంటూ ఈ సృష్టి మొత్తము కూడా 84 లక్షల జీవులుగా విస్తరించింది. అందుకని ఆయన ఈ సంసార వృక్షంబు త్రిగుణంబులనిడి జలంబులను తడుపుచుండును. ఈ చిన్న ఆలోచనే నీకు ఈ గుణాలకి కారణం కాబట్టి ఇదే నీరు. ఈ నీరు అనేటువంటి యొక్క ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన ద్వారా ఈ శక్తిని విస్తరింపజేస్తూ ఆ జలంబులచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యజ్యోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయభోగంబులు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుజులను కర్మానుసారంబుగా బంధించు అహంకార మమకార వాసనలనేడి వేర్లు ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. ఎలా వ్యాపించింది ఇది అంటే, ఎక్కడికక్కడే ఒక మర్రి వృక్షం కనుక ఒక ఊడని తయారు చేసుకొని తన బ్యాలెన్స్ నిలబెట్టుకోవడానికి అక్కడ మళ్ళీ ఒక కాండంలాగా నిలబడి ఆ వేరునే కాండంలాగా చేసుకుంటుంది. అలా విస్తరించింది. ఎక్కడికక్కడే మనుషులు జంతువులు పక్షులు యక్షులు గరుడులు ఎక్కడికక్కడ ఒక పునాది వేసుకొని తన జాతిని విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా విస్తరించుకుంటానికి కారణమైనటువంటిది ఏమిటి అంటే కేవలం నీ మైండ్లో ఏర్పడినటువంటి చిన్న కదలిక. ఇది ఏదో నా పక్కన ఉన్నది, దీనిని ఆకర్షించుకోవాలి. ఒక వస్తువు ఇంకొక వస్తువుకి దగ్గరగా ఉంటే నీకు తెలియకుండానే ఈ రెండు ఆకర్షింపబడతాయండి. ఇది సృష్టి ధర్మం. ఇది ఈ శరీరంలో ఈ వెంట్రుక కొన దగ్గర నుంచి కాలిగోటి చివరి వరకు కూడా ప్రతి అణువు నీకు తెలియకుండానే అవి పనిచేస్తూ ఉంటాయి. అట్లానే ఈ బయట ఉన్నటువంటి పరమాణు శక్తిలో ఉన్నటువంటి యొక్క శక్తిని నీకు తెలియకుండానే ఈ ప్రతి రోమము, ప్రతి చర్మపు బిందువులు అన్ని లోపలికి స్వీకరిస్తూ ఉంటాయి. ఈ మెకానిజం అంతా కూడా నీకు తెలియకుండానే జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్నటువంటి యొక్క క్రియకి కర్మ అని పేరు. ఈ కర్మకి రజోగుణం అని పేరు. సత్వగుణం ఏంటి? తనకు తానుగా ఉండటం. ఇప్పుడు తను తానుగా లేడు. ఉద్భవించినటువంటి వాడు వెంటనే పక్కనున్న దాని చేత ఆకర్షింపబడో తాను ఆకర్షించో మళ్ళీ ఈ యొక్క కర్మని ఆరంభం చేసుకున్నాడు. అలా ఉన్నటువంటి వాడు కొంత విస్తరించి అన్నీ కలిసిపోయి ఒక పదార్థంగా రూపుదిద్దుకున్నాడు. తమోగుణ సంపన్నమైపోయాడు. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు గుణాలు విజృంభిస్తున్నాయి, గుణాలతోటే కలుస్తున్నాయి, తత్వాలతోటే కలుస్తున్నాయి. ఈ చిన్న కదలిక, చిన్న ఆలోచన విస్తరణకి కారణమైనటువంటి యొక్క ఈ ప్రవృత్తి, ఆ బిందువు నుంచి ఏర్పడినటువంటి అయస్కాంతిక శక్తి, ఆ అయస్కాంతిక శక్తికే జ్ఞానం అని పేరు. ఆ అయస్కాంతిక శక్తే ఇంత సృష్టిని వృద్ధి చేస్తూ వచ్చింది. ఇది నీకు పూర్తిగా అవగాహనలోకి వచ్చినట్లయితే నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నచాదిర్నచ సంప్రతిష్ఠా అశ్రద్ధమేనం తు విరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ ప్రాణస్వరూపమైనటువంటి యొక్క ఈ అశ్వత్థ వృక్షమే. ఇది బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు అంటాడు. ఎందుకని? ఇప్పుడు నీకు ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలన్నీ కనిపిస్తున్నాయా?
కనబడటల్లా, జరుగుతున్నాయి కానీ నీకు కనబడటల్లా. ఈ జరుగుతున్నటువంటి యొక్క ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఆదియు అంతము సరైన స్థితియు లేనటువంటిది. దానికి తగినట్లుగా విస్తరించింది. పాము ఎందుకు పుట్టింది తెలియదు, తేలెందుకు పుట్టింది తెలియదు, ఒక నీటిలో ఉన్నటువంటి చేప ఎందుకు పుట్టింది తెలియదు. అంటే ఇలా ఎందుకు ఏది అలా తయారవుతున్నది అనేటువంటిది తెలియకుండానే ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి విభిన్న ఆకృతులతో కూడినటువంటి యొక్క రూపాలు విస్తరిస్తూ వచ్చినాయి. అందుకని నువ్వనుకున్నట్లుగా ఈ సృష్టిలో ఇలానే ఉండాలి అనేటువంటిది లేదు. అది వేదం చెప్పింది. నీకు మగపిల్లాడు కావాలా, ఆడపిల్ల కావాలా, ఎర్రటి పిల్లలు కావాలా, తెల్లటి పిల్లలు కావాలా, నల్లటి పిల్లలు కావాలా, ఏ టైంలో కావాలి పిల్లలు, ఏ టైంలో అక్కర్లేదు, నువ్వు ఎలా దీన్ని నియంత్రణ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ వేదాలలో నీకు సంక్షిప్తంగా నిక్షిప్తంగా దాచిపెట్టి చెప్పారు. ఇవన్నీ మనకి తెలియకపోవడానికి కారణం ఏంటి అని అంటే మనకి ఆ వేదాల మీద ధ్యాస లేదండి. పోనీ పురాణాలు వింటామా అంటే పురాణం పంతులు గారు చదువుకుంటుంటాడు, మనం టీవీలో అలా చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకని మనం మహాపండితులం, వాళ్ళకి తెలియక వాళ్ళు చదువుకుంటున్నారండి. మనకు డబ్బు ఎక్కువ ఉంది, అందుకని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ చెప్పిస్తుంటాం. వేదాలలో ఏది చెప్పబడిందో పురాణాలలో కూడా అదే చెప్పబడింది. కానీ మనకి ఇవేవి తెలియదు. మనకి తెలిసిందల్లా అట్ల గతికి నోములు నోచుకోమన్నారండి, అట్లు దానం ఇమ్మన్నారు, లేకపోతే చేపలు దానం ఇమ్మన్నారు. అవి నీకు ఎలా ఉపయోగపడతాయో తెలియదు. ఈ రహస్యాలు మొత్తం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లక్ష్యము కాదు. దాంట్లో ఎంత వర్ణన చేశారో ఆ వర్ణన రీతిలో ఇక్కడ కనపడదు. ఎందుకని కనపడదంటే ఒక మహాకవి ఉన్నాడు అనుకోండి, ఒక అందమైనటువంటి అమ్మాయిని చూశాడు, ఈ అమ్మాయి చంద్రముఖి అన్నాడు అనుకోండి, అలా తెల్లగా పాలిపోయినట్లుగా మన మొహం అంత ప్రశాంతంగా ఉంది అని. అది వర్ణనకి తగినట్లుగా ఇక్కడ నీకు వస్తువు కనిపించదు. కాబట్టి ఇది ఆదియు అంతము సరి అయిన స్థితి లేనటువంటిది. ఈ సంసార అశ్వత్థ వృక్షం అహంకార మమకారాలే ఊడలుగా ఉన్నాయి. పురుషోత్తముడు మాయయందు ప్రతిఫలించినటువంటి మొదటి స్థితిలో ఏర్పడినటువంటి యొక్క జ్ఞానానికే ఈ అహంకారం. మమకారం ఏంటి? పక్కన ఉన్నది ఇంకొక వస్తువుని తెలుసుకొని ఆకర్షించడం, రజోగుణం. ఈ రజోగుణానికే ఆకర్షణ అని పేరు. కాబట్టి అహంకార మమకారాలే ఈ అశ్వత్థ వృక్షానికి అంటే ఈ ప్రాణస్వరూపానికి ఊడలు లాంటివి. అంటే విస్తరించడానికి కావలసినటువంటి యొక్క స్థితిని ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే దీనిని అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, ఈ అశ్వత్థం అనేటువంటి ఈ శరీరము దీనిని నీవు పోగొట్టుకోవాలి, దీని నుంచి నీవు దూరంగా ఉండాలి అనుకున్నట్టయితే అసంగము అనేటువంటి శస్త్రం కావాలి నీకు. పురుషోత్తముడి దగ్గర నుంచి అంటే ఆ పరబ్రహ్మం దగ్గర నుంచి మాయతో సమన్వితమయ్యే ఉన్నాడండి. ఇక్కడ అసలు మాయా ఈ రెండు కలిసే ఉన్నాయి. మరి అసంగం ఏంటి? ఇంకా ఇక్కడ ఆయన పరబ్రహ్మము అని దేన్నైతే చెప్తున్నావో దానికి అధిష్టానమైనటువంటి యొక్క నిర్వికారాచర పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నీకు తెలియకుండా ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఇది అసంగ శస్త్రం. ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము ఎలా ఉందో తెలుసుకొని నీవు దానిని గనక లక్ష్యం చేస్తున్నట్లయితే దీనితో నీకు సంగత్వం ఉన్నట్టు తెలియదు. ఆ పరమేష్ఠ అయినటువంటి యొక్క నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మమునందే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీకు అసంగత్వం ఏర్పడుతుంది. అసంగమైనటువంటి శస్త్రం కావాలి, దేనితో సంయోగించినటువంటి శస్త్రం కావాలి. అది ఎవరిక్కడ? మనస్సే. ఈ మనస్సు దేనితోనూ కలవకుండా ఉండేటువంటి స్థితిని గమనించినట్లయితే అది అమనస్క యోగం. ఆ అమనస్కమైనటువంటి నిర్వికార పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని కనుక నువ్వు చూడగలిగినట్లయితే, నువ్వు తెలుసుకోగలిగినట్లయితే దేనితోనూ సంయోగించినటువంటి ఒక ఆయుధంలాగా దృఢంగా ఉండి చిత్వా ఖండించి వేస్తుంది ఈ జన్మ పరంపరని, ఈ జన్మ పరిణామక్రమాన్ని. ఈ జన్మలు ఎత్తుతున్నాను, నేనే ఇదంతా అనేటువంటి ఈ భావనని లేకుండా చేస్తుంది. ఆ స్థితి నీకు కలగాలి కాబట్టి ఇక్కడ ఇంకొక విషయాన్ని నీకు తెలియపరచాలి. కాబట్టి ఈ అసంగం అనేటువంటి వస్తువు ఒకటి ఉన్నది, దేనితోనూ కలవనటువంటి వస్తువు ఒకటి ఉన్నది. అన్నిటితో కలిసి ప్రయాణం చేస్తున్నవి రెండు ఉన్నాయి. ఒకటి ప్రాణము, రెండవది శరీరం. ఈ రెండికే బ్రహ్మ మాయా అని పేరు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని పేరు, ప్రకృతి పురుషుడు అని పేరు, పురుషోత్తముడు మాయా అని పేరు. ఇవన్నీ కూడా ఈ రెంటికి సంబంధించినవి. దీనికి విలక్షణంగా ఉన్నటువంటిది అసంగమైనటువంటి నిర్వికారమైనటువంటి నిరాకారమైనటువంటి నిష్ప్రపంచమైనటువంటి నిస్తేజమైనటువంటి యొక్క పరంధామం. ఇక్కడ దీనిని ప్రతిపాదించడానికే ఈ మాటను చెప్పాడు ఆయన. ఇది ఉన్నది అని తెలుసుకో. ఇప్పుడు ఇక్కడ దీనిని రెండు భాగాలు వేసినట్లయితే ఒకటి నిర్వికార పరబ్రహ్మ స్వరూపం,
రెండు వికార స్వరూపమైనటువంటి యొక్క పురుషోత్తముడి యొక్క శరీరం అంటే బ్రహ్మ యొక్క ఉపాధి. ప్రకృతి సంబంధమైనది ఒకటి, ప్రకృతి రహితమైనది ఒకటి, రెండు ఉన్నాయి. ప్రకృతి సహితమైనటువంటి వస్తువు, ప్రకృతి రహితమైనటువంటి దానిని తెలుసుకుంటే అక్కడ అసంగత్వం ఏర్పడుతుంది. ఈ మనస్సు కూడా అసంగత్వాన్ని పొందుతుంది. కాబట్టి నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నచాదర్న సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. నువ్వనుకున్నట్లుగా ఈ సృష్టి నీకు కనపడటల్లా, ఇట్లా వస్తు రూపంలోనూ పూర్తిగా ఈ సృష్టి లేదు అని. ఇప్పుడు అశ్వత్థ వృక్షానికి ఒక మొదలుంది, వేరు అనేటువంటి దానికి ఒక మొదలుంది, అట్లానే కాండం అనేటువంటి మధ్యస్థానం ఉంది. ఇది స్థితిగా ఒక చోట ఉండటానికి కావలసిన ఆధారం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. నరూపమస్యేహ తదోపలభ్యతే. నువ్వు అనుకున్నట్లుగా ఆది మధ్యాంతాలు కలిగి కనిపిస్తున్నటువంటి యొక్క అశ్వత్థ వృక్షం లాగా ఈ సృష్టి ఆది మధ్యాంతాలు కలిగి నీకు కనిపించటంలా, కనిపించకపోయి ఉన్నప్పటికీ కూడా ఈ అశ్వత్థం అనేటువంటి యొక్క ఈ ప్రాణస్వరూపమైనటువంటి వృక్షము అంతటా విస్తరించి ఉంది. ఈ సృష్టి మొత్తము కూడా విస్తరించి ఉంది. అయితే నువ్వు దీన్ని తెలుసుకోవాలి అంటే ఏం కావాలి అంటే అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అసంగమైనటువంటి యొక్క జ్ఞానం, దేనితో కలవనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని జ్ఞానం కావాలి. అన్నిటికీ ఆవాదమైనటువంటిది కాబట్టి నిలకడైనటువంటి యొక్క ఆరూఢ భావనతోటి ఈ సృష్టి అనేటువంటి అశ్వత్థ వృక్షాన్ని నీవు తొలగించుకోవాలి. అది అంత తేలికగా నీకు దొరికేది కాదు. అందుకనే ఆయన అన్నాడు ఇక్కడ తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయా తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఆ పరమాత్ముని యొక్క ఆ స్థితి ఎటువంటిది అని కనుక నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే పరమాత్మ అని చెప్పబోతున్నది ఏదైతే ఉన్నదో దాని లోపలికి నువ్వు ప్రవేశించిన తర్వాత నా నివర్తంతి భూయా, తిరిగి వెళ్ళిరావు. ఈ మనస్సు అనేటువంటిది ఈ సంకల్పాలలోకి రాదు, అంటే ఈ శరీర భ్రాంతిలోకి రాదు. యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి, యతః పురాణి ఏదైతే సృష్టికి ఆదిలో ఉన్నదో, ప్రవృత్తి ప్రసృతా ప్రవృత్తి రూపంలో అంతటా విస్తరించి ఉంది. ఆదిలో ఉంది, సృష్టికి మొదట్లో ఉంది, కానీ ప్రవృత్తి రూపంలో. ప్రవృత్తి అంటే ఏంటి? అప్పుడప్పుడు సరదాగా చేసేటువంటి పని. అప్పుడప్పుడు మనం గుడికి వెళ్తాం, అప్పుడప్పుడు పండుగలు చేసుకుంటాం, అప్పుడప్పుడు ఏదో పెళ్లి వంటలు చేసుకుంటాం, అప్పుడప్పుడు చుట్టాలింటికి వెళ్తాం. ఇది ప్రవృత్తి అంటాం. అట్లానే ఈ పరమాత్మ ప్రవృత్తి రూపంలో అంటే ఏంటి? ఆయన శాశ్వతంగా అన్నిటిలో ఉండాలని ఆయనకి కోరిక లేదు, దేనిలోనూ ఉండటం లేదు, దేనిని పని చేయించాలనే తపన లేదు, కానీ ఉంటాడు. అంతగా నిండున్నటువంటి వాడు, ఆయన ఎక్కడ ఖాళీ లేదు. అందుకని ఏ వస్తువు వచ్చినా ఆయనలోనే ఉంటుంది కాబట్టి ఆ వస్తువు పరిమితంగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువు లోపల, ఆ వస్తువు బయట, ఆ వస్తువు అంతటా కూడా విస్తరించి ఉంటాడు. ప్రవృత్తి ప్రసృత పురాణి, పురాణుడై ఉన్నప్పటికీ కూడా, పురాణము అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి యొక్క ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో ఇది దానికి పని లేకున్నప్పటికీ కూడా అన్నిటిలో కూడా నీకు అప్పుడప్పుడు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. నీ శరీరంలో ఉన్నట్టు కనిపిస్తున్నది, నా శరీరంలో ఉన్నట్టు కనిపిస్తున్నది, చెట్లలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అలా ఉన్నటువంటిది ఏదైతే ఉందో తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. ఈ ఆదిలో ఉన్నటువంటి యొక్క ఏ పురుష స్వరూపం అయితే ఉన్నదో దీనిని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకు? అది నాకు తెలియబడాలి. ఎంత ప్రయత్నించినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినప్పటికీ నాకు అది తెలియబడటలా. తతః పదం, ఆ ఉనికి ఏదైతే ఉందో, ఆ పరమాత్ముని యొక్క స్థితి ఏదైతే ఉందో అది నాకు పరిమార్గితవ్యం. అది పరిమార్గితవ్యం, వెతకాలి. నువ్వు దాన్ని వెతికితేనే నీకు అది లభ్యమవుతుంది. ఎందుకని వెతకాలి? స్థూల వస్తువు అయితే ఎక్కడో అక్కడ కనిపించడానికి అవకాశం ఉంది. ఇది స్థూల వస్తువు కాదు, సూక్ష్మంలో సూక్ష్మమై ఆ సూక్ష్మంలో కూడా ఇంకా మహాసూక్ష్మమైనటువంటి వస్తువు. అంటే అసలు ఉన్నదో లేదో తెలియనటువంటి వస్తువు. ఆ ఉన్నదో లేదో తెలియనటువంటి యొక్క ఈ స్థితిని నీవు గురుముఖత విన్నటువంటి యొక్క జ్ఞానంతోటి పరిమార్గితవ్యం, వెతికి దానిని పట్టుకోవాలి. పట్టుకొని నిర్మాణ మోహార్జిత సంగదోషా ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చత్యమూఢా పదమవ్యయం తతో. ఇక్కడ స్థూలంగా నీ అభిమానంతో ఏదైతే మోహవశుడవయటానికి కారణమైనటువంటి వస్తువు అయితే ఉన్నదో దాని సంగత్వమైనటువంటి దోషాన్ని వదిలిపెట్టాలి. సంగత్వం అంటే రజోగుణ సంపన్నమైనటువంటి యొక్క
ఆ చర్యని వదిలిపెట్టాలి, కర్మని వదిలిపెట్టాలి. వినివృత్తి కామాహ, నీవు నీ కామములని కూడా వదిలిపెట్టాలి. ఎందుకు? ఎప్పుడైతే సంగత్వం వదిలిపెట్టావో కామాలు అప్పుడే పోయినాయి, అంటే కోరికలు లేవు ఇక్కడ. కాబట్టి ద్వంద్వైర్విముక్తా, ఈ ద్వంద్వములు అనేటువంటి వాటిని ఎప్పుడైతే పోగొట్టుకున్నావో సుఖ దుఃఖ సంగై, అవి సుఖ దుఃఖములతో కూడుకున్నవి. కాబట్టి నీవు ఈ ఆధ్యాత్మ చింతనతోటి నీవు వీటన్నిటినీ పోగొట్టుకొని గచ్చత్వ అమూఢా, గచ్చత్వ నువ్వు దానిని పొందినటువంటి వాడివై ఉండటం వల్ల అమూఢాహ జ్ఞానస్వరూపులైనటువంటి యొక్క ఆ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పరమేశ్వరుని పొందగలిగారు. అంటే ఇప్పుడు నీకేముండాలి? నిర్మాణ మోహ, మోహము లేనటువంటి స్థితి ఉండాలి. దానితో మళ్ళీ ఐక్యమైపోవాలనో, దానితో మాట్లాడాలనో, దానితో కాసేపు భాషించాలనో, ఆ స్పర్శని ఆస్వాదించాలనో ఇలా ఉండకూడదు. జిత సంగ దోషాహ వినివృత్త కామాహ, ఆ సంగత్వమును వదిలిపెట్టడమే కాదు, అయ్యో కలవలేకపోయాను, ఒక్కసారి కలిసి వాళ్ళతో మాట్లాడితే బాగుండేదేమో, ఇది కూడా ఉండకూడదు. అట్లానే దారిని పోయేటువంటి వాడిని చూసుకొని జాలి పడటం, దారిని పోయేవాడిని చూసి భయపడటం, దారిని పోయేవాడిని చూసుకొని ఆశపడటం, ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. జాలి పడటం కూడా కర్మకి కారణమే, నీకు వచ్చే జన్మకి మళ్ళీ బంధ కారణమవుతుంది. అందుకని జాలి, దయ, ప్రేమ ఇవన్నీ బంధాలే. అందుకని నీవు సుఖ దుఃఖ సంగై, ఇవన్నీ సుఖము దుఃఖములతో కూడుకొని ఉన్నటువంటివి. కాబట్టి నీవు పదం అవ్యయం తత, ఏ పదమైతే నాశరహితమైనటువంటి యొక్క అవ్యయమైనటువంటి స్వరూపమున్నదో దానిని ఆధ్యాత్మ నిత్యా, ఆధ్యాత్మ ప్రేరణతోటి, ఆత్మస్వరూప జ్ఞానంతోటి గచ్చంతి మూఢాః, జ్ఞానులైనటువంటి వాళ్ళు పొంది ఉన్నారు. కాబట్టి నీవు కూడా ఇదిగో ఇవన్నిటినీ అలవాటు చేసుకున్నట్లయితే ఆ పురుష స్వరూపాన్ని నీవు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకాః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నీకు ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే, దేనిలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత నా నివర్తంతే, తిరిగి మళ్ళీ రాదు. తద్ధామం పరమం మమ, ఆ శ్రేష్టమైనటువంటి యొక్క స్థితి ఏదైతే ఉందో అది నాది, అదే నాది మమ. అయితే న తద్భాసయతే సూర్య, నీకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ సృష్టి మొత్తము కూడా సూర్యుడి యొక్క కాంతితోటి ప్రకాశిస్తూ నీకు అన్ని గోచరింపచేస్తుంది. కానీ సూర్యుడి యొక్క కాంతితో కానీ, సూర్యుడి యొక్క ఉనికితో కానీ నన్ను నీవు తెలుసుకోవడం సాధ్యం కాదు. అట్లానే న శశాంకో, చంద్రుని కాంతితో కూడా నువ్వు నన్ను తెలుసుకోలేవు. నా పావకాః, పోనీ ఒక జ్యోతిని వెలిగించి ఎతికి పట్టుకుంటానండి అని అంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకని? సూర్యుడు ప్రాణస్వరూపుడు, చంద్రుడు జలస్వరూపుడు. ఈ సూర్యకాంతి జలము యొక్క కాంతితో కలిసినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రాణం సమృద్ధమవుతుంది. అప్పుడు ఇక్కడ పంచాగ్నులు అనేటువంటివి తయారవుతాయి. జఠరాగ్ని, బడవాగ్ని, కాలాగ్ని, ఇట్లాంటి అగ్నులు 5 రకాలైనటువంటి అగ్నులు ఉత్పన్నమవుతాయి. సూర్యుడు ప్రకాశించాలి అంటే నేను ఉంటేనే సూర్యుడు కనబడతాడు, సూర్యుడు కాంతి కనిపిస్తుంది, సూర్యుడి వేడి కనిపిస్తుంది. అట్లానే చంద్రుడు కనబడతాడు, చంద్రుడి కాంతి కనిపిస్తుంది, చంద్రుడిలో చల్లదనం కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంటుంది. ఇవన్నీ కనబడటానికి కారణం నేనే. నేను లేకపోతే ఇవి ఏవి కనిపించవు. అందుకని వాటితోటి నన్ను ఎతుకుదామని నువ్వు ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందా? హోమం చేస్తావు, అగ్నిని ప్రేరిస్తావు, దానిలో నువ్వు సమిధలు వేస్తావు, దానిలో నెయ్యి పోస్తావు, దానిలో మంత్రాలను చెప్తూ ఉంటావు. అయితే నన్ను తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. ఎందుకని? అవి నేను కాదు కదా, అవి వెలగాలంటే నేను ఉండాలి. అందుకని నన్ను నువ్వు చూడగలిగితే వాటిని నువ్వు చేయాల్సినటువంటి పని లేదు. అట్లానే సూర్యుడిని నువ్వు ఎంత గొప్పగా ప్రార్థించి సూర్య తేజస్సుని నువ్వు పొందినప్పటికీ కూడా నువ్వు ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోలేవు. మరి ఎట్లా తెలుసుకోగలవు? సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో, దేని చేత ప్రకాశింపబడుతున్నాడో, దేని చేత నీకు కనిపింపబడుతున్నాడో దానిని నువ్వు తెలుసుకోవాలి. ఎటువంటిది ఆ మార్గం అంటే, యద్గతానని నివర్తంతే, దానిలోకి నువ్వు ఒక్కసారి ప్రవేశించావో తిరిగి మళ్ళీ వెనక్కి రావు. తద్ధామం పరమం మమ, అట్లా ఉన్నటువంటి ఏ ఉనికి, ఏ ప్రసాదం అయితే ఉన్నదో, ఏ ధామం అయితే ఉన్నదో, ఏ స్థితి అయితే ఉన్నదో అది నా స్థితి అయి ఉన్నది. కాబట్టి మమైవాంశో జీవలోకే జీవభూతా సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని గర్హతి.
నీకు తెలియవలసినటువంటి యొక్క విషయం ఇంకొకటి ఉంది. ఏమిటి అంటే మనస్సుతో కూడుకొని 6 ఇంద్రియాలు ఉన్నాయి. ఏమిటవి? కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము, మనస్సు. మనస్సు కూడా ఇంద్రియమే. అయితే ఈ 5 ఇంద్రియాలు మనస్సు అనేటువంటి అధిష్టాన ఇంద్రియం యొక్క స్పర్శతోటి, చేష్టతోటి ఇవన్నీ పనిచేస్తుంటాయి. అయితే ఈ 5 ఎక్కడున్నాయి అంటే ప్రకృతి స్థాని, ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతి అంటే శరీరం, పదార్థానికి ఆపాదింపబడి ఉన్నాయి. ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టుకు మనస్సు ఉన్నదా లేదా అంటే దానికి మనస్సే గనక లేకపోయి ఉన్నట్లయితే, జ్ఞానమే గనక లేకపోయి ఉన్నట్లయితే ఆ చెట్టు యొక్క వేర్లు నీటి తేమ ఎటు ఉన్నదో అటు పక్కకి ప్రసరిస్తూ ఉంటాయి. అట్లానే మీరు చెట్లని ఒక నీడలో వేశారనుకోండి, ఆ కొమ్మలన్నీ వేలుగా ఎటు నుంచి వస్తున్నదో అటు పక్కకి ప్రసరిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు వాటికి మనస్సు ఉందా లేదా? ఉన్నది. అందుకనే ఆ చెట్టుని నువ్వు తాకినప్పుడు అది పులకరిస్తుంది, నా యజమాని నన్ను తాకాడు. అట్లానే దాన్ని తాకినప్పుడు నువ్వు ఒక బిడ్డని తాకినట్టుగా తాకి నువ్వు ఆనందపడుతుంటావు. ఈ 2 నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అందుకని ఆయన అంటున్నాడు, మనఃస్సేంద్రియాణి, మనస్సుతో కూడా 6 ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడున్నాయి? ప్రకృతి స్థాని, ప్రకృతిలో ఉండి కర్హతి, ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రకృతిలో ఉండి ప్రతిదాన్ని కూడా ఆకర్షిస్తున్నాయి. దేనిని ఆకర్షిస్తున్నాయి? జీవలోకే జీవభూత, ఈ జీవలోకంలో అంటే ఈ ప్రాణస్వరూపంతో నిండి ఉన్నటువంటి యొక్క ఈ లోకం ఏదైతే ఉందో, అందుకనే చెప్తాడు, ఆపోవ ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప పశువాపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందావిష్యాపో యజూవిష్యాపస్సత్యమాప సర్వా దేవతాపో భూద్భువస్సురాపోం. ఈ 14 లోకాలని కూడా, 14 లోకాలలో ఉన్నవాళ్ళని, 14 లోకాలని పరిపాలించే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా నీకు కనిపిస్తున్న ప్రతి వస్తువుని ఈ తేమతో కూడినటువంటి యొక్క ఈ ప్రాణశక్తియే ఈ సృష్టి మొత్తాన్ని పరిరక్షిస్తూ ఉంది. కందార్థాలలో కూడా ఆయన చెప్పింది అదే. ఏం చెప్పాడు ఆయన? అన్నపు సూక్ష్మాంశంబు మనస్సు, ఎన్నగా ప్రాణంబే నీరు, నీటితో కలిసి ఉన్నటువంటి ప్రాణస్వరూపమే నిన్ను రక్షిస్తున్నది. పొడిగా ఉన్నటువంటి ప్రాణశక్తి నిన్ను రక్షించలేదు, దానికి తడి కావాలి. అందుకని మన శరీరంలో 3 వంతులు నీరు ఉంటుంది, ఆ నీటితో కలిసినటువంటి ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి నువ్వు ఏదైతే గాలిని తీసుకుంటున్నావో ఈ గాలిలో 1/3 ప్రాణశక్తిగా మారిపోతుంది, 1/3 బ్లడ్ లో కలుస్తుంది, 1/3 మిగిలినటువంటి మజిల్లో కలుస్తుంది ప్రాణం. అట్లానే నువ్వు తీసుకునేటువంటి ఆహారం, పచామ్యన్నం చతుర్విధం అని 4 రకాలైనటువంటి ఆహారంలో 3 భాగాలుగా విభజింపబడి ఒక భాగం మనస్సుగా తయారవుతుంది, మిగిలినటువంటి ఒక భాగము ఈ కండరాలు, ఈ ఇంద్రియాలు వీటిగా తయారవుతుంది, 3వ భాగం శరీరంగా స్థూలమైనటువంటి పదార్థంగా తయారవుతుంది. ఇక్కడ అన్నప్రాణముల యొక్క కలయిక వల్లనే ఈ శరీరం మొత్తం కూడా పనిచేస్తుంది. అందుకనే ఆయన అన్నాడు, ఈ 2 జతపడవో నాడేసున్న సుమి ఎరుక మాట. ఈ 2 కలవకపోతే ఇక్కడ ఎరుక అనేది పనిచేయదు, అంటే ఈ 2 కలిసి ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, షష్ఠేంద్రియమైనటువంటి మనస్సుతోటి సహా ఈ జ్ఞానేంద్రియాల ప్రకృతిలో ఉండి ఈ జీవలోకాన్ని ఆకర్షిస్తూ ఈ జీవభూతాలన్నిటినీ కూడా సనాతన మమైవాంశో, సనాతనమైనటువంటి యొక్క నా యొక్క స్వరూపంతోటి మమేకమై నాదైనటువంటి ఉనికి నీ శరీరంలో కూడా ఉంది. నేనుండాలి, నీరుండటానికి కూడా నేనే కారణం అయ్యున్నప్పటికీ కూడా 1/4 ఆఫ్ ది స్పేస్ ఎప్పుడైతే బాడీలో ఎక్సెస్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు సంచరించగలుగుతావు. కేవలం ప్రాణం ఉండగానే పనిచేయదండి, కేవలం శరీరం ఉండగానే పనిచేయదు. ప్రాణం ఉన్నది శరీరంలో కానీ చచ్చిపోయాడు. ఎందుకని? లోపల స్పేస్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. సంపూర్ణమైనటువంటి యొక్క నీటితో కానీ, ఆవిరితో కానీ, లేకపోతే అంటే కఫవాత పిత్తములతోటి, అంటే లోపల ఉన్నటువంటి యొక్క స్పేస్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే కంప్లీట్ గా డ్రై అయిపోవడం కానీ, కంప్లీట్ గా వెట్ అయిపోవడం కానీ, అంటే కంప్లీట్ గా నీటితో నిండిపోవడం కానీ జరిగిపోతుందో ఈ ప్రాణ సంచారానికి తావు ఉండదు. కాబట్టి ప్రాణం ఉన్నా ఈ శరీరం జీవించదు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, సాధురూపాయ మంగళం.